యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. యోహాను గారు మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే తన పత్రికలో, మీరు ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అని అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడంటే ఈ లోకములో ఉన్నదంతా కూడా దేవునికి సంబంధించినటువంటివి కాదు, ఇదిగో దుష్టునికి సంబంధించినవి ఉన్నాయి. వాటిలో ప్రధానంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ మూడు కూడా దేవుని వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి, అవి సాతానుకు సంబంధించినటువంటి విషయాలు. మీరు వాటిలో జాగ్రత్తగా ఉండండి అని యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. ఈ మూడు విషయాలలో గనక ప్రతి క్రైస్తవుడు కూడా నిలబడగలిగితే, ఈ మూడు విషయాలలో ప్రతి క్రైస్తవుడు తన మార్గాన్ని చక్కపరుచుకోగలిగితే నిజంగా దేవుడు అనుకున్నటువంటి ఆ దారిలో మనము ప్రయాణించగలము. ప్రియమైన వారలారా, ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైనా కూడా ఈ మూడు విషయాలలో మనము స్థిరముగా ఉంటే, పడిపోకుండా జాగ్రత్త వహిస్తే దేవునిలో దినదినము మనమందరము ఆత్మీయంగా ఎదగగలం. ఎందుకు ఈ మూడిటి గురించే యోహాను గారు మాట్లాడుతున్నాడు అనంటే, ఈ మూడు లక్షణాలు చాలు మనము విశ్వాసములో నుండి పడిపోవడానికి. ఈ మూడు లక్షణాలు చాలు మనల్ని దేవునికి దూరం చేయడానికి. ఈ మూడు లక్షణాలు చాలు దేవునికి మన మీద ఇదిగో వ్యతిరేకత కలగడానికి. ప్రియమైన వారలారా, ఏ ఏ సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే, ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. ఉదాహరణగా మనం ఈ మూడు విషయాలని ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో మనం చూడగలం. ఎవరి జీవితాలంటే, దేవుడు సృష్టి అంతటినీ కలిగించిన తర్వాత ఇదిగో ప్రప్రథమముగా మనిషిని దేవుడు సృష్టించాడు. ఒక మంటికి ఆకారాన్ని కట్టి, ఆ ఆకారానికి ఇదిగో ఆ నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఆదాము గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ ఆదాముకి ఇచ్చినటువంటి సాటి అయిన సహకారి అవ్వమ్మని గురించి మనం మాట్లాడుతున్నాం. వీరిద్దరి జీవితాల్లో ఏం జరిగింది అని లేఖనాల్లోనికి వెళ్ళి చూస్తే, చదవబడిన లేఖనాన్ని బట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ మూడు కూడా వాళ్ళ ఇద్దరి జీవితాలలో సాతాను చేత నెరవేర్చబడిన వారుగా మనం లేఖనాల్లో చూస్తాం. ప్రియమైన వారలారా, ఆదికాండము 3వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి సందర్భం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. ఒకనాడు ఏదెను వనములో దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును వేశాడు. దేవుడు ఆదాముకు అవ్వకు ఇద్దరికి కూడా ఆజ్ఞాపించి, మీరు ఈ ఫలములు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడు ఆజ్ఞపూర్వకంగా మాటిచ్చాడు. అయితే ఆదాము అవ్వలు సాతాను యొక్క మాయలో పడిపోయి, సాతాను యొక్క అతి తెలివికి వాళ్ళని వాళ్ళు జయించుకోలేకపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ప్రియమైన వారలారా, ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు అని అంటే, చదవబడిన లేఖనాన్ని మీరు ఆలోచిస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ మూడు ఏవైతే ఉన్నావో ఆదాము అవ్వల జీవితంలో ఈ మూడు వాళ్ళు నెరవేర్చినట్లుగా మనం చూడగలం. అపవాది వచ్చి, సర్పములోనికి అపవాది వచ్చి ఇది నిజమా అని అడిగింది. ఏది నిజమా? ఈ తోట చెట్ల ఫలములన్నిటిలో మీరు తిను దినమున ఇదిగో మీరు అన్ని బాగానే ఉంటారు, అన్ని తినొచ్చు, కానీ ఒక పండు తినొద్దు అన్నాడు కదా, అది తింటే ఏమవుతుంది, ఇది నిజమేనా అని అడిగింది. వెంటనే అవ్వమ్మ గారు ఏమనాలి? అవును, ఇది నిజమే, నాకు నా భర్త చెప్పాడు, నా భర్తకి దేవుడు చెప్పాడు, ఆ పండు తిను దినమున మేము దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించినట్లుగా అవుతాము, మేము చనిపోతాము అని చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. ప్రియమైన వారలారా, అయితే ఇది నిజమా అని అనగానే అవ్వమ్మ గారు కూడా ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఈ శరీరాశ, నేత్రాశలకు లొంగిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. ప్రియమైన వారలారా, చూద్దామా? అదే 3వ అధ్యాయము
4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలే వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎంత యుక్తిగా మాట్లాడుతున్నదో ఆలోచించండి ఒకసారి. సర్పము యుక్తి గలదై అని అన్నది అందుకే. అవ్వమ్మ గారు మాట్లాడుతూ దేవుడు మాకు ఇది చెప్పాడు, దీనిని మేము నెరవేర్చవలసిన వారమని చెప్పినప్పటికీ కూడా అందుకు సర్పము ఏం మాట్లాడుతుంది అని అంటే, మీరు ఈ పండు తినుదినమున మీరు దేవతలైపోతారని ఒక జీవపు డంబాన్ని చూపించింది ప్రియమైన వారలారా. ఆ జీవపు డంబములో, ఆ శరీరాశలు, ఆ నేత్రాశలు ఎవరు పడిపోయారు? అవ్వమ్మ పడిపోయింది. ఎలా పడిపోయిందో కూడా మీరు చూడగలిగితే 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది. మొదటిగా శరీరాశను చూపించింది. అది బాగా తినడానికి, ఆహారానికి మంచిదిగా కనపడిందట అవ్వమ్మకి. అలానే కన్నులకు రమ్యమైనదిగా కనపడిందట. మొదటగా శరీరాశను తీసుకొని వచ్చింది, రెండవదిగా నేత్రాశను తీసుకొని వచ్చింది, మూడవదిగా ఆ పండు తిను దినమున మీరు దేవదూతలరైపోతారు అని చెప్పి ఒక డంబంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. జీవపు డంబములోనికి తీసుకుని వెళ్ళిపోయింది. అవ్వమ్మ వెళ్ళిపోయింది. అవ్వమ్మతో పాటు ఆదాము కూడా వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంబంలో గనక ఆదాము అవ్వలు పడిపోకుండా ఉండుంటే ఈరోజు పరిస్థితులు వేరేలాగా ఉండేవి. కానీ సర్పము వాళ్ళని మోసపుచ్చి తన యుక్తి చేత, కుయుక్తి చేత ఆదాము అవ్వలు అపరాధములు పడిపోయేలాగా వాళ్ళ జీవితాలను మార్చేసింది. అదే ఆదాము అవ్వలు ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబంలో కనుక పడిపోకుండా తన జీవితాలను కట్టుకుని ఉండుంటే, దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతికి ఉండుంటే ఈరోజు పరిస్థితులు వేరేలాగా ఉండేవి. శరీరాశను చూపించింది. బాగా శరీరానికి ఆహారం తినడానికి మంచి పండుగ కనపడిందట. అలానే కన్నులకు రమ్యమైనదిగా కనపడిందంట. కన్నులకు అందమైనదిగా కనపడిందంట. అంటే దేవుడు చెప్పిన మాట ఏమో పక్కకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సర్పము వచ్చి చెప్పిందో ఆ మాట వినగానే ఆ యొక్క అపరాధంలోనికి వెళ్ళిపోయింది అవ్వమ్మ. తాను తిన్నది తనతో పాటు తన భర్తకి కూడా ఇచ్చింది. ప్రియమైన వారలారా, అంటే ఎంత ప్రమాదకరమో చూడండి. సాతాను ఎంతటి పన్నాగాని పన్నిందో ఆలోచించండి. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి ఈ లోక సంబంధమైనవి. తండ్రి వలన ఏదైతే పుట్టలేదో అది తండ్రికి అనుకూలంగా ఎప్పుడు ఉండదు. అందుకే మీరు ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నది. అందుకే మీరు ప్రేమించారు, మీరు దానిని ఆశపడ్డారు, దుష్టుడు వచ్చి మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. దుష్టుడు వచ్చి మిమ్మల్ని ఇదిగో ఎక్కడికక్కడ మిమ్మల్ని విచ్చలవిడిగా తిరగడానికి, దుష్టుడు మీ యొక్క కుటుంబాలను నాశనం చేయడానికి చూస్తాడు. దుష్టునికి కావలసినది ఏంటంటే మీ పతనం. కానీ దేవునికి కావాల్సింది మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండడం, మీ కుటుంబాలు శ్రేయస్సు కలిగి ఉండడం, కుటుంబాలు ఆయనలో ఎదగడం దేవునికి కావాలి. చూసారా దేవునికి దుష్టునికి ఎంత వ్యత్యాసం కనపడుతుందో. అంటే శరీరాశలను జయించాలి, నేత్రాశలను జయించాలి. జీవపు డంబంలో పడిపోవడానికి వీలు అసలే లేదు. నేటి దినాల్లో మీరు చూడగలిగితే ఈ 3 విషయాల్లోనే ప్రతి విశ్వాసి పడిపోతున్నాడు. ఒకవేళ శరీరాశను జయించగలిగిన, నేత్రాశను జయించగలిగిన జీవపు డంబంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఎవడో వస్తాడు, ఎక్కడి నుండి వస్తాడు. మీరు పలానా వాళ్ళు, పలానా ఇది అనగానే మనకి ఎక్కడ లేనటువంటి ఆలోచనలన్నీ మనలోనికి వచ్చేస్తాయి. మన స్థాయికి మించినటువంటి పనులు మనం చేసేస్తూ ఉంటాం. చివరాఖరికి అదే జీవపు డంబంలో మనం కొట్టుకొని పోతాం. పూర్వం ప్రారంభపు దినాల్లో, సేవా పరిచర్య ప్రారంభపు దినాల్లో ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎక్కడికైనా వెళ్లే మనం ఈ జీవపు డంబంలోనికి పడిపోగానే ఇక మనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయనంటే, మనల్ని పిలిస్తే తప్ప వెళ్ళం. జీవపు డంబం. ప్రారంభపు దినాల్లో మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు ఉండేవి. కానీ రాను రాను ఈ జీవపు డంబంలో పడిపోయి ఇప్పుడు అందరి ముందు నేను మోకాళ్ళు వేయాలా? ఇది ప్రారంభపు దినాలలో ఎలా ఉండేది అనంటే, విశ్వాస భక్తి జీవితం ఎలా ఉండేది అనంటే, నిన్ను పిలిచినా పిలవకపోయినా ముందుగా వెళ్ళి పాటలు పాడేవాళ్ళం, ముందుగా వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం, ముందుగా వెళ్ళి ఆ వేదికను సరిచేసి వచ్చేవాళ్ళం. ఈ రోజు వేదిక మీదకి రావడానికి కూడా 100 సార్లు పిలవాలి మనల్ని. కారణం జీవపు డంబం. ఈ జీవపు డంబంలో పడిపోవడం వల్లనే పలానా అయ్యగారి ఫోటో పెద్దదేశారు, నా ఫోటో చిన్నదేశారు. ఈ జీవపు డంబంలో పడిపోవడం వల్లనే ఆ పలానా అయ్యగారి పేరు రాశారు, నా పేరు రాయలేదు. అంటే దేవుని ఆజ్ఞల కన్నా కూడా మనం ఈ సాతాను చేత కలిగించబడినటువంటి ఈ జీవపు డంబంలో పడిపోయి దేవునిని మహిమపరచడం మానేస్తున్నాం. మనం కుర్చీ లేనిదే ప్రార్థనకు వెళ్ళట్లేదు. మనం
జీవపు డంబంలో పడిపోయాం, నేను కింద కూర్చోవాలా అనే ఆ అహంభావం మనలోనికి వస్తుంది అని అంటే తండ్రి వలన పుట్టినవి ఇవి కాదు ప్రియమైన వారలారా. ఇదే జీవపు డంబంలో పడిపోయి దేవుని సేవించవలసినటువంటి దేవుని సేవకులు రాజకీయం చేస్తున్నారు తెలుసా. ఇదే జీవపు డంబంలో పడిపోయి పలానా వాళ్ళని పొగిడితే చాలు మనకి అవి వస్తాయి ఇవి వస్తాయి అన్న ఆలోచనతో దేవుని ప్రకటించవలసినట్టు తమనోళ్లే జీవపు డంబంలోనికి వెళ్ళిపోయి లోకాధికారులను పొగడడానికి తమ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. ఎంత విచారకరం, ఎంత బాధాకరం. అలాగని ఇది ఎవరు జయించలేరా అని అంటే ఈ శరీరాశని, ఈ నేత్రాశని, ఈ జీవపు డంబాన్ని ఎవరు జయించలేరా అంటే జయించలేం కాదు ప్రియమైన వాళ్ళారా, జయించగలం. అది మన యేసుక్రీస్తు ప్రభు చేసి చూపించాడు. తన జీవితం అంతా కూడా మాదిరికరమైనటువంటి జీవితం ప్రియమైన వారలారా, మాదిరికరమైనటువంటి జీవితం. మనం ఎలా బ్రతకాలి, ఎలాంటి ఆలోచనలతో దేవునిలో ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కటి కూడా దేవుడు యేసుక్రీస్తు వారి చేత మనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఉంచాడు మన కళ్ళ ముందు. మనకి జరిగినటువంటి సంగతులన్నీ కూడా మనకి బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి, మనకి నిరీక్షణ కలగడానికి అవి రాయబడ్డాయి. వాటిని మనం ఆలోచించి జాగ్రత్తగా లేఖనాలను పరిశీలించగలిగితే ఆదాము అవ్వలు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో పడిపోయారేమో కానీ యేసుక్రీస్తు వారు మాత్రం పడలేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారు మాత్రం తన జీవితాన్ని ఎక్కడ అణువంత కూడా బెసికినట్లుగా మనం లేఖనాలను ఎక్కడ చూడము. కావాలంటే మీరు ఆలోచించండి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఏ శోధకుడైతే ఆదాము అవ్వల దగ్గరకు వెళ్ళాడు, మరలా అదే శోధకుడు యేసుక్రీస్తు వారు 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్నటువంటి ఆ దినాలలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి శరీర ఆశను చూపించాడు. ఏమని? నువ్వు బాధలో ఉన్నావు కదా, ఇన్ని దినాలు తినలేదు కదా, ఇదిగో ఒక్కసారి నువ్వు ఆజ్ఞాపించు, ఈ రాళ్ళు రొట్టెలైపోతాయి, ఆ రొట్టెలు తిని నీ ఆకలిని తీర్చుకోమని శరీర ఆశను చూపించాడు దుష్టుడు, శోధకుడు. కానీ యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటో తెలుసా? నీకు ఒక విషయం తెలియాలి. ఆ విషయం ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని సాతానుకి సమాధానం చెప్పి పంపించాడు ప్రియమైన వారలారా. అలాగని ఆ యొక్క విషయంలోనే శోధించి వెళ్ళిపోయింది అనుకుంటే పొరపాటు. మరలా నేత్రాశను చూపించింది. ఎంత బాగా చూపించింది అని అంటే ఇక ప్రపంచంలో ఎవ్వరు అంతటి నేత్రాశను చూపించలేరేమో. అదే 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్య మహిమలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, మొదటగా శరీరాశలో పడిపోతాడేమోనని ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. మరలా వెంటనే మరొక గడియ చూసుకుంది. ఆ గడియలో ఏం చేసిందనంటే ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, అంటే నేత్రాశను పరిచయం చేసింది. నేత్రాశను పరిచయం చేసి ఒక్కసారి ఆలోచించు, ఈ లోకాన్ని చూడు, ఈ లోక రాజ్య మహిమలని చూడు, అవి ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నీకు కావాలియా అని అడిగింది. యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటో తెలుసా? నీవు సాగిలపడి యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? సాతాన పొమ్ము అని అన్నాడు ప్రియమైన వారలారా. అదే మనమైతే వాటి కోసమే పరిగెత్తుతాం, అదే మనమైతే వాటి కోసమే ఎంత దూరమైనా వెళ్తాం. కానీ యేసుక్రీస్తు వారు సాతాన పొమ్ము అని అన్నాడు ప్రియమైన వారలారా. ఇంకా వల్ల కాలేదనుకుని ఇక చివరి ప్రయత్నంగా జీవపు డంబంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఏ జీవపు డంబము? అదే 4వ అధ్యాయము 9వ వచనం. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. సాతాను యేసుక్రీస్తుని శోధించడానికి ప్రయత్నం చేసింది. ఏ విషయాల్లో? శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములో. ఈ మూడిటిలో కూడా యేసుక్రీస్తు వారు దుష్టుని చేత జయించగలిగాడు. ఆదాము అవ్వలు ఎక్కడైతే పడిపోయారో యేసుక్రీస్తు వారు అక్కడే ప్రియమైన వారలారా దాన్ని పునరుద్ధరించారు. ఆదాము అవ్వలు ఏ విషయంలో అయితే వాళ్ళు జారిపోయారో యేసుక్రీస్తు వారు అదే జీవితంలో నిలబడి చూపించాడు. మనకి బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి, మనకి దృష్టాంతములుగా ఈ మాటలన్నీ రాయబడ్డాయి. మనలో ఎంతమందిని ఈ మూడిటిలో పడిపోకుండా ఉండగలుగుతున్నాం?
శరీరాశని జయించగలుగుతున్నామా? నేత్రాశని జయించగలుగుతున్నామా? జీవపు డంబములు పడిపోకుండా ఉండగలుగుతున్నామా? ఏ ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాం? ఆ రోజు ఆదాము అవ్వలకి ఆ యొక్క తినవద్దన్న పండును తినిపించడానికి ప్రయత్నం చేసింది. తర్వాత యేసుక్రీస్తు వారికి ఈ లోక మహిమలను చూపించింది, అక్కడ పడేయాలనుకుంది. ఈ రోజు నిన్ను దేనిలో పడేయాలనుకుంటున్నదో ఆలోచించి ఒక్కసారి. మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. నువ్వు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగంలో నీతిగా నువ్వు ఉండకుండా నిన్ను దుష్టుడు శోధిస్తున్నాడేమో. నువ్వు ఒకవేళ ఒక వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు నీ భార్యను కాక వేరొక భార్య వైపు నువ్వు చూస్తున్నావు వేరే భార్యని అని అంటే దుష్టుడు నీ యొక్క నేత్రాశను కలిగిస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఉంటున్నటువంటి ఏ పరిస్థితుల్లోనైనా నీతిగా ఉండలేక పరిశుద్ధతగా ఉండలేకపోతున్నావు అంటే కారణం దాని వెనకాల దుష్టుడు నీ జీవితాన్ని కదిలించి వేస్తున్నాడు. ఎంతగా అంటే నువ్వు పడిపోయేంతగా, నువ్వు మరణించేంతగా దుష్టుడు నిన్ను శోధిస్తున్నాడు. ఆ శోధనలో నుంచి బయటకు రావాలి అని అంటే యేసుక్రీస్తులాగా తండ్రి మీద ఆనుకోవడం మనకి తెలియాలి. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి మీద ఆనుకున్నాడు, యేసుక్రీస్తు ఎలాగైతే ప్రతి క్షణము కూడా తండ్రి 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 అని దేవునికి తనకి మధ్య ఉన్న సంబంధాన్ని కొనసాగించాడు, మనం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను చదువుతూ దేవునితో సాన్నిహిత్యము చేస్తూ దేవుడు మనకిచ్చినటువంటి ఆ బంధాన్ని, రక్షణ భాగ్యాన్ని మనము పోగొట్టుకోనకుండా ఏ శరీరాశికి, ఏ నేత్రాశికి, ఏ జీవపు డంబానికి మనము గురి కాకుండా దేవుని చేత ఎప్పుడు నడిపించబడవలసిన వారముగా మనము ఉండాలి. ప్రియమైన వారలారా, అలా ఉంటే నీకు మహిమ, నీ దేవునికి మహిమ. ఒకవేళ అలా లేకపోతే ఆదాము అవ్వలు ఎలాగైతే అపరాధంలో పడ్డారో, మరణించారో, మనము కూడా అదే అపరాధంలో పడి మరణిస్తాం. వాళ్ళు కోల్పోయింది ఏదేను వనమేమో, కానీ ఈరోజు మనం పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ప్రియమైన వారలారా, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. తగిన నిర్ణయాన్ని తీసుకోనండి. దేవుని కోసం నమ్మకంగా బ్రతకండి.